ఆరుగాలం శ్రమించి సాగు చేసిన వరి పంట కళ్ల ముందే తగలబడిపోతుంటే ఆ రైతుల ఆవేదనకు అంతు లేకుండా పోయింది. ఏం చెయ్యలేక దిక్కుతోచని స్థితిలో రైతులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా మందస మండలం జిల్లుండలో జరిగింది. ఓ పొలానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో ఆ మంటలు పక్కనే ఉన్న వరి పొలాలకు అంటుకున్నాయి. మంటలు కార్చిచ్చులా మారడంతో 20 ఎకరాల్లో వరి పంట కాలి బూడిదైపోయింది. ఫైర్ ఇంజన్ వెంటనే వచ్చినా పొలాల్లోకి వెళ్లే వీలు లేకపోవడంతో కళ్ల ముందే కాలి బూడిదైపోయింది. బిందెలు బకెట్లతో మంటల్ని రైతులు స్థానికులు ఆపే ప్రయత్నం చేసినా ఫలించలేదు. చేతికందిన పంట బుగ్గిపాలవడంతో రైతులు కన్నీరు మున్నీరయ్యారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ సునీల్. సునీల్, చెప్పండి, ఎవరి వ్యక్తి అంటే తన పొలాన్ని తగలబెట్టిన నేపథ్యంలో మంటలు అంటుకున్నాయా, లేదంటే ఏదైనా దుండగుల చర్య లాంటిదా? వివరాలేంటి? శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని రైతులకు ఘోర నష్టాన్ని తీసుకొచ్చింది. 20 ఎకరాల్లో వరి పంట పూర్తిగా కాలి దగ్ధమైన పరిస్థితి నెలకొంది. అయితే పొలంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మంటలు పెట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు భావిస్తున్నారు. మొత్తం 20 ఎకరాల్లో పంట ఒక్కసారిగా దగ్ధం అవడంతో రైతులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న పరిస్థితి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మొత్తం మంటలాపే ప్రయత్నం చేశారు. ఈ లోపలే మొత్తం 20 ఎకరాల్లో పంట పూర్తిగా దగ్ధమైన పరిస్థితి నెలకొంది. రైట్ సునీల్, ఎంతైనా కొంతవరకైనా పంటని కాపాడుకోగలిగారా రైతులు? చూస్తున్న బస్తాలతో మోసుకుని కొంత ధాన్యాన్ని తీసుకెళ్లడం కనిపిస్తోంది. కొంతవరకు వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకోవడంతో కొంతవరకు పంట నష్టాన్ని మాత్రం అదుపులో ఉంచారు. అప్పటికే పరిసర ప్రాంతాల రైతులు వచ్చి తమ ధాన్యాన్ని కాపాడుకోవడం కోసం కొన్ని ప్రయత్నాలు చేసిన పరిస్థితి నెలకొంది. అయితే మొత్తం ఇప్పటి వరకు 20 ఎకరాల్లో పంట దగ్ధమైంది. ఇంకా ఈ మొత్తం ఎంత నష్టం వాటిల్లిందని మాత్రం ఇంకా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి నెలకొంది. ఓకే సునీల్, థ్యాంక్ యూ.